ప్రతి జిల్లా నుంచి కన్వీనర్ టీమ్స్ తయారవుతున్నాయంటే దాని నిజంగా నేను కర్నూలు శ్రీనివాస్ గారిని నేను అభినందిస్తాను. వారిని వారి టీంని మొత్తం టీంని అనిల్ సింగర్ గారు అయితే రాజేంద్ర సింగ్ గారు అయితే మీరందరూ కూడా వారితో కోఆపరేట్ చేసి ఈరోజు ఎక్స్-సర్వీస్మెన్ సెల్ ఇంతకుముందు బీజేపీలో సెల్స్ కొన్ని సెల్స్ మాత్రమే స్ట్రాంగ్ ఉంటుండే, కానీ ఈసారి మనం చూస్తూ ఉన్నాం ఎక్స్-సర్వీస్మెన్ సెల్ కూడా ఆ స్ట్రెంథనింగ్ పార్టీలో స్ట్రాంగ్ సెల్గా ఏర్పాటైంది. ఈ సెల్ అనేది మనం ఎక్కడికైతే ఆ ఒక ప్రొఫెషనల్ ఏరియాస్కి మనం పనిచేసేటటువంటి పార్టీ ఒక వింగ్, అడ్వకేట్కు లీగల్ సెల్, కార్మికులకు లేబర్ సెల్, అదేవిధంగా డాక్టర్స్ సెల్, ఇట్లా ఈ ఎక్స్-సర్వీస్మెన్ సెల్ కూడా అనేక సంవత్సరాలుగా ఉండే. గతంలో ఏవిఎస్ఎం రాధాకృష్ణ గారు, మాధవన్ గారు ఉంటుండే, అప్పుడు కొద్దిగా యాక్టివ్ ఉంటుండే, కానీ ఇప్పుడు ఇంకా ఈరోజు దానికన్నా యాక్టివిటీస్ పెరిగినాయి ఉన్నాయి. శ్రీనివాస్ గారి నాయకత్వం చాలా బాగా చేస్తూ ఉన్నారు. నిజంగా సంతోషంగా ఉన్నది. ఈరోజు ఎక్స్-సర్వీస్మెన్ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ రావటము, జిల్లాకు కమిటీలు రావటము, మీ అందరినీ ఒకటే కోరుతాను, యాక్టివ్గా ఉండాలి. మనం ఎక్స్-సర్వీస్మెన్ సంబంధించిన అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ రోజు ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లో రిటైర్డ్ ఎంప్లాయీస్కు అంటే ఎక్స్-సర్వీస్మెన్లకు ఒక బోర్డు ఉంటుంది. దాంట్లో చాలా సమస్యలు కూడా వస్తుండే ఉంటాయి. వాళ్ళకు సమాజంలో కానీ ఇక్కడ కానీ ఏదైనా వాళ్ళు ఎదుర్కొనే సమస్యల మీద కూడా వాళ్ళకు ఒక బోర్డు ఉంటుంది కలెక్టర్ ఆఫీస్లో. అది సరిగ్గా పనిచేయట్లేదు, దాని మీద కూడా నేను చాలా మాట్లాడలేదు. మీరు కూడా ఎక్స్-సర్వీస్మెన్ సమస్యలతో పాటు దేశ సమస్యల మీద కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. రేపు 26వ తారీఖు కార్గిల్ దివస్ ఉన్నది. మరి కార్గిల్ దివస్ బ్రహ్మాండంగా, ఎందుకంటే ఆ రోజు కార్గిల్లో సైనికులు వారు లేకపోతే మన సరిహద్దుల పైన నిజంగా మనకు గుర్తుపెట్టుకోవాలి, ఆ ఒక్క సరిహద్దుల పైన సైనికులు ఎంత కష్టంతో ఆ రోజు ఆ కార్గిల్ అనే ప్రాంతంలో అసలు మనం పోలేము. బంకర్స్లో ఉండి పాకిస్తాన్ ఒక చొరబాటుదారులని ఎదుర్కొని భారత్ మాతాని రక్షించినటువంటి యొక్క సైనికులు ఆ రోజు విజయ దివస్గా, అందుకని మనం అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో తీసుకున్న చర్య విజయ దివస్గా మనం అందరం జరుపుకుంటున్నాం. మరి అంతేకాదు, ఈరోజు మన నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఓఆర్ఓపి, 1 ర్యాంక్ 1 పెన్షన్, దాన్ని అప్పుడు అరుణ్ జైట్లీ గారు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి ఇమ్మీడియట్గా దాన్ని 1 ర్యాంక్ 1 పెన్షన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానికి ఒక కమిటీ వేశారు, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి కమిషన్. ఆ కమిటీ వేసిన తర్వాత వారు సిఫారసు చేశారు, ఎమ్మడే 1 ర్యాంక్ 1 పెన్షన్ అమలు వచ్చింది. ఆ 1 ర్యాంక్ 1 పెన్షన్ జరుగుతున్న సమయంలో జస్టిస్ నరసింహారెడ్డి గారు ఒక సంఘటన చెప్పారు. బార్డర్లో ఉన్నటువంటి కొంతమంది ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు, అంటే వాళ్ళు కూడా మిలిటరీ కింద ఉంటారు కాబట్టి, వాళ్ళు ఒకసారి ఆ దగ్గరికి వస్తే మీరు చేస్తున్న ఇంత పనికి మీకు నా తరఫు నుంచి ఏం కావాలి అని వాళ్ళని అడిగింది. ఎవరు? నరసింహారెడ్డి గారు, కమిషన్ మెంబర్ కదా. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు ఒక 1/2 కిలో ఉల్లిగడ్డ మా దేశంలో పెన్షన్ సార్ అన్నారు. మీరు చూడండి, ఎవరైనా మా డిమాండ్లో మా జీతాలు 10% పెంచండి, మా బోనస్లు ఇవ్వండి అవి అంటారు. మీరు 1/2 కిలో ఉల్లిగడ్డ పెంచి, ఎందుకంటే ఆ రాజస్థాన్ ఆ బార్డర్ మొత్తం ఏరియాలో బంకర్లలో ఉండే బాగా వేడి ఉంటుంది. బాడీలో వేడి దిగాలంటే ఉల్లిగడ్డ తింటారు, పచ్చి ఉల్లిగడ్డ. అయితే ఈ డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు మాకు పెన్షన్ గీన్షన్ కదా ఎక్కువ కాకుండా ఉల్లిగడ్డలు ఇవ్వండి మాకు అంటే, అంత సాక్రిఫైజింగ్ నేచర్. డబ్బులు అడగలే వాళ్ళు, ర్యాంకులు అడగలే, ప్రమోషన్లు అడగలే, కేవలం దేశాన్ని రక్షించడానికి మా ఆరోగ్యం బాగున్నది కాబట్టి ఒక 1/2 కిలో రేషన్లో ఉల్లిగడ్డ పెంచమని చెప్పారు. ఇది వాళ్ళ నిబద్ధత దేశ పట్ల చెప్పిన రియల్ ఇన్సిడెంట్ విషయం. ఆ విధంగా ఈరోజు సాక్రిఫై చేసి సర్వీస్ ఉన్నప్పుడు, సర్వీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈరోజు దేశం కోసం ఆలోచించే, అందుకనే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఎక్స్-సర్వీస్మెన్ ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆకర్షిస్తున్నారు, ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. కేవలం దేశం కోసం ప్రేమతో, దేశం కోసం హమ్ దేశకి మరి మిటంగే అనే జజ్బా ఏదైతుందో, జునూన్ ఏది ఉంటుందో అది ఎక్స్-సర్వీస్మెన్ ఉంటుంది. కాబట్టి బీజేపీలో వాళ్ళు వస్తారు, వాళ్ళు ఉన్నారు, బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది.
ఇంతకుముందు శ్రీనివాస్ చెప్తా ఉన్నాను నేను. ఒకసారి నేను కూడా ఎక్సర్వీస్ నైట్ ఉంటేనేమో, ఎందుకంటే నేను స్కూల్లో చదువుతున్నప్పుడు కేంద్ర విద్యాలయంలో మా క్లాస్మేట్స్తో పాటు నేను కూడా ఎన్డీఏ అప్లై చేశాను. కానీ ఆ ఎన్డీఏ ఎగ్జామ్ రోజు నాకు కొంచెం జ్వరం వచ్చింది, నేను ఎగ్జామ్ రాయలేదు. కానీ మా క్లాస్మేట్ చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఎన్డీఏ చెన్నైలో, పూనాలో ఎన్డీఏలో మరి జాయిన్ అయ్యారు కడగవట్ల. తర్వాత మేజర్ జనరల్గా వాళ్ళందరూ రిటైర్మెంట్ అయ్యారని చెప్పి బహుశా నేను అలా ఎన్డీఏ జాయిన్ అయిన ఈరోజు మీ మధ్య ఇట్లా ఉంటాం పోవచ్చు. కానీ మనం ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ 1 rank 1 పెన్షన్ కాదు, దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం 12 years ఆఫ్ సురక్షిత్ భారత్, 12 సంవత్సరాలు ఈ యొక్క దేశంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కొన్ని, ఎందుకంటే డిఫెన్స్ రిలేటెడ్ డెవలప్మెంట్ గురించి చెప్తాను మీకు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 56 times పెరిగింది. జంప్ ఇన్ డిఫెన్స్ బడ్జెట్ 3.2 times పెరిగింది, అంటే 3.5 times పెరిగినాయి. నేషన్ రిసీవ్ మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ గేర్, అంటే ఇంతకుముందు బయట నుంచి తెప్పించేది ఇప్పుడు ఇంపోర్ట్ తగ్గించేసి మొత్తం ఇక్కడే తయారైతుంది. ఏది డిఫెన్స్ గేర్ అంటే మనం బట్టలు అయితే ఏంది, వేసుకునే ఇవన్నీ అయితే ఏంది. తర్వాత నేవీ, కోస్ట్ గార్డ్ షిప్స్ మేడ్ ఇన్ ఇండియా 97% మన దగ్గర తయారైతుంది. మనకు తెలుసు విశాఖపట్నంలో చేస్తుంది. తర్వాత 16,000 MSME ఈరోజు డిఫెన్స్లో వాళ్ళు చేస్తారు. 100 ఆపరేషన్ జరిగినాయి. ఆపరేషన్ సింధు లాంటి టెర్రరిస్ట్ న్యూట్రలైజ్ చేయడానికి 100 జరిగినాయి. తర్వాత అగ్ని 5 పంపించారు. INS విక్రాంత్, నక్సల్ ముక్త్ భారత్, 6,000+ పోస్ట్ ఆఫీసెస్, బ్యాంకింగ్ సర్వీస్ ఓపెన్. ఇవన్నీ కూడా మొబైల్ రోడ్స్ ఇవన్నీ కూడా పెట్టేసి టెర్రర్ని ఎదుర్కొన్నది. మొత్తం మిలిటరీ మన దగ్గర ఉన్నటువంటి ఒక దీంట్లో ఇంతకుముందు ఇన్సిడెంట్ జరిగేది, టాక్స్ జరిగేది. కానీ ఇప్పుడు ఇన్సిడెంట్ జరుగుతున్నది, యాక్షన్ జరుగుతుంది. టాక్స్ లేవు, నో టాక్, ఓన్లీ యాక్షన్. మన ఊరి సర్జికల్ స్ట్రైక్ చూసినాము, బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ చూసినాము, మొన్న ఆపరేషన్ సింధూర్ చూసినాము. దీంతో ఏంటంటే మొత్తం ప్రపంచంలో కూడా ఇండియా ఒక ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ నేషన్ అనేది ఒక సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ అనేది. తర్వాత 2014లో డిఫెన్స్ ఎక్స్పోర్ట్ మన దగ్గర 6.686 crores మనం ఎక్స్పోర్ట్ చేసేది. ఇప్పుడు 38,400 crores ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్కడ 686 crores, ఎక్కడ 38,000 crores. తర్వాత డిఫెన్స్ బడ్జెట్ కూడా 2014లో 2.5 lakh crores ఉండేది. ఇప్పుడు 8 lakh crores డిఫెన్స్ బడ్జెట్, 7.9 lakh crores ఉంది. డిఫెన్స్ ప్రొడక్షన్ 2014లో 46,000 crores ప్రొడక్షన్ ఉంటుంది. ఇప్పుడు 1,50,000 కోట్ల ప్రొడక్షన్ ఉంది. 32% సెల్ఫ్ రిలయన్స్ అమ్యునిషన్స్ ఇప్పుడు 90% అయిపోయింది. అంటే ఈ రకమైనటువంటి ఒక ఏదో డిఫెన్స్ డీల్ వర్త్ ₹48,000 crores, 83 తేజాస్, ఇవన్నీ కూడా మొత్తం మన దేశంలో తయారు చేసిన ఇండిజినియస్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోదీ గారు డిఫెన్స్ రంగానికి చేసినటువంటి ఒక ఏదైతే డెవలప్మెంట్ చేస్తారో ఆత్మ నిర్భర్ భారత్ మనం చూసినాము. ఏ విధంగా ఆపరేషన్ సింధూర్లో కానీ ఇప్పుడు మన దేశం దగ్గర నుంచి కూడా చాలా దేశాలు ఈ యొక్క ఆయుధాలు కొంటున్న పరిస్థితిని చూస్తాము. ఇతర దేశాల మీద మనం ఇంకా డిపెండ్ అయ్యేది. ఆత్మ నిర్భర్ అంటే మన స్వయం సెల్ఫ్ రిలయన్స్. కాబట్టి నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఇవన్నీ మనందరం కూడా డిఫెన్స్ మీద గుర్తించి మీ అందరికీ మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ వచ్చారు. మనం చాలా చేయాల్సిన పని ఉంది. డిఫెన్స్ డ్రెస్లో వేసినప్పుడు దేశం కోసం డ్రెస్లో ఉండి మనం ప్రొటెక్ట్ చేస్తాం. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత మనం దేశంలో ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం. ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని కానీ ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతి కానీ దీని వ్యతిరేకంగా పోరాటం కూడా ఒక సైనికుడి లక్షణం అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ట్రైనింగ్, డిసిప్లిన్ ట్రైనింగ్ మీ దగ్గర నుంచి చాలామంది నేర్చుకోవాల్సిన అవసరం. క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ పార్టీలో ఏదైనా పార్టీ క్రమశిక్షణ ఉంది అంటే భారతీయ జనతా పార్టీ ఆ క్రమశిక్షణ కూడా మీతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి ఎక్కువ సమయం తీసుకోకుండా వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ మరొకసారి మీ అభినందన తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీలో యాక్టివ్గా ఉండండి. చిన్న చిన్న
కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నా కూడా పెద్ద మనసు చేసుకుని దాన్ని మీరు పక్కన పెట్టి అందరం కూడా కలిసి బీజేపీ తెలంగాణలో అధికారులు తీసుకొచ్చే ప్రయత్నంలో మీ అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.